హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అటుకులతో గుంత పొంగనాలను ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా అటుకులతో పొంగనాలను ట్రై చేయండి, చాలా బాగుంటాయి. వీటిని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ ఈవినింగ్ టైంలో స్నాక్స్లా కూడా తీసుకోవచ్చు. లేట్ చేయకుండా అటుకులతో గుంట పొంగనాలను ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల అటుకులను వేసుకోవాలి. ఏ అటుకులైనా తీసుకోవచ్చు. వీటిలో కొద్దిగా వాటర్ వేసుకొని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వల్ల అటుకులలో ఏదైనా డస్ట్ ఉంటే పోతుంది. మనం ఏ కప్పుతో అయితే అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు పుల్లటి పెరుగుని వేసుకోవాలి. పెరుగు ఇష్టపడిన వారు 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకోవచ్చు. పెరుగు వేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అదేవిధంగా 1 కప్పు వాటర్ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకోకూడదండి, తక్కువ వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవడం వల్ల గుంత పొంగనాలు సరిగా రావు. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. అటుకులు రవ్వ అంతా వాటర్ని పీల్చుకొని కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఇలా నానిన అటుకులు రవ్వ మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని జార్లోకి వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇదంతా కూడా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను. అదేవిధంగా మిగిలిన అటుకులను కూడా మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1 క్యారెట్ని తురుముకొని వేసుకోవాలి. చిన్నగా కట్ చేసిన కరివేపాకు, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన అల్లం, 1/2 స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండిలో ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలుచగా ఉండకూడదు. ఈ విధంగా ఉండాలి. ఇలా పిండి రెడీ చేసుకున్నాక స్టవ్ మీద గుంత పొంగనాల ప్యాన్ని పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత గుంతల్లో ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ అంతా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని పెనం బాగా వేడైన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న అటుకుల మిశ్రమాన్ని గుంతల్లోకి వేసుకోవాలి. ఇలా గరిటెతో అయినా వేసుకోవచ్చు, లేదా చేత్తో అయినా వేసుకోవచ్చు. ఎలా వీలైతే అలా వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చుకుంటే లోపల సరిగా కుక్ అవ్వదు, పిండి పిండిగా ఉంటుంది. ఇలా ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండిని కూడా గుంతల్లో ఆయిల్ వేసుకొని పిండిని వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో 2 వైపులా మంచి కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకోవాలి. అంతేనండి, అటుకులతో గుంత పొంగనాలు రెడీ. ఈ పొంగనాలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయి. చల్లారిన తర్వాత కొంచెం మెత్తగా అవుతాయి. వీటిని పల్లి కొబ్బరి చట్నీతో కానీ కారంతో కానీ తింటే చాలా బాగుంటాయి. ఈ అటుకులతో పొంగనాలను మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.